నంద్యాల పట్టణంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు పలు ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఆలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష అభిషేకము మరియు పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. నంద్యాల గుడిపాటి గడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. నంద్యాల తెలుగుపేట శ్రీ మద్దిరెడ్డి నరసింహస్వామి ఆలయం నందు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుకు రావద్దంటే సరే సార్ ముందుకు రావద్దంటే అయిన వాళ్ళు బయటికి రావాలా. సార్ దయచేసి వెనక్కి జరగండి. అందరికీ ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభ పర్వదినము. ఉపవాసము, ఏకాదశి ఉపవాసము అంటే భగవంతుని యందు సన్నిహితంగా ఉండి ఆ స్వామిని సేవిస్తే అనంతమైనటువంటి సుఖ సంతోషాలు పుణ్యము సంపాదిస్తారని చెప్పేసి ఆ విధంగా దేవతలు ఈ ధనుర్మాసంలో ప్రాతకాలం ముందు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శిస్తారు. తదాతు ఆ భక్తులంతా కూడా ఈ రోజు ఆ ఉత్తర ద్వారం గుండా భగవంతుని దర్శనం చేసుకుంటే అనంతమైన పుణ్యం కలుగుతుంది ఇతిహాసం. కాబట్టి భక్తులంతా కూడా స్వామి దర్శనం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తించాలని మేము కూడా మనసారా సర్వేజన సుఖినోభవంతో ప్రార్థిస్తున్నాం. ఓం నమో నారాయణాయ. సెల్లు పోయింది సాధ్యం అని చెప్పు అడుగుతే. ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నంద్యాల పట్టణంలో గుడిపాటిగడ్డ వీధి యందు వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు స్వామి వారికి తెల్లవారుజామున అభిషేకము, తర్వాత మంత్రపుష్పము, అలాగే దేవాలయంకు విద్యుత్ అలంకరణ, పూల అలంకరణ, భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రసాద వితరణ ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి భక్తులందరూ ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు ప్రాతులు కావాలని కోరుకొనిచున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం. భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మన నంద్యాల వంటవన్ పరిధిలోని గుడిపాటిగడ్డలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ముక్కోటి ఏకాదశి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ మన యుఓ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగానే ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్స్ కానీ ఇతర ఏర్పాట్లు కానీ అన్ని ప్రాపర్గా ఉన్నాయి. దాదాపు మా జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాలతో 100 మంది పోలీసు సిబ్బందితో ఇక్కడ బందోబస్తు అర్లీ మార్నింగ్ 3 గంటల నుండి బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరికీ కోరేది ఏమంటే ఈ దూరం నుండి వచ్చే వాళ్ళందరూ కొంచెం పార్కింగ్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ పార్క్ చేసుకోవాలని చెప్పేసి, ఈ టెంపుల్ చుట్టుపక్కల ఓన్లీ నడుచుకుంటూ మాత్రమే రావాలని చెప్పేసి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా
భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకొని పోవాలని చెప్పేసి పోలీసు శాఖ తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ. అమ్మా కదలాలమ్మా దయచేసి కదలాలి సార్, దయచేసి సార్ కదలాలి సార్. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.